మూలవాక్యంలో ఒక గొప్ప మాట సెలవిస్తున్నాడు. తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును ఏ కాలమునను చూచి ఉండలేదు. తన కోసం కనిపెట్టుకొని ఉండు వారి విషయంలో తన కార్యమును సఫలము చెయ్యు మరి ఏ దేవుని ఎవడు ఏ కాలమున కూడా చూసి ఉండలేదు. ఆ దేవుని బిడ్డలారా, ఎవరి కోసం దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, ఎవరిని ఆశీర్వదిస్తాడు, ఎవరి కొరకు తన కార్యాన్ని సఫలం చేస్తాడు, ఎలాంటి భక్తుల కార్యాలు ఆయన సఫలం చేస్తాడు. ఒక లక్షణం ఉండాలి, ఆయన కొరకు కనిపెట్టుకునే లక్షణం ఉండాలి. కనిపెట్టుకోవడం అనేది ఎప్పుడు అవసరం అవుతుంది అంటే మనం అనుకున్న టైంలో, మనం అనుకున్న సమయంలో దేవుడు కార్యం జరిగించాడు. రేపు ఉదయం కల్లా ఇన్ని డబ్బులు రావాలి, రేపు ఉదయానికల్లా తెల్లారేసరికి ఇన్ని ఆత్మల రక్షణ పొందాలి, ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలి అని నువ్వు అనుకుంటే నీ టైమింగ్లో దేవుడు పని చేయడు. దేవుడు దిగి రావాలి, దేవుడే పరిష్కరించాలి, దేవుడు ఆశీర్వదించాలి అని ప్రార్థించే ప్రతి ఒక్కడు కూడా కనిపెట్టుట నేర్చుకోవాలి. ప్రేయింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ ద ఆన్సర్. ఊరికే స్విచ్ చేయగానే ఫ్యాన్ తిరిగింది, స్విచ్ చేయగానే లైట్ వెలిగింది, ఏసీ ఆన్ అయింది, అలా ఉండదు ప్రార్థనా జీవితం. ప్రార్థించేవారు ఎదురు చూచుట నేర్చుకోవాలి. అబ్రహాం 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఇస్సాకు రిబ్కాలు సంతానము కొరకు 20 ఏళ్ళు ఎదురు చూశాడు. అభిషేకించబడిన తర్వాత దావీదు సింహాసనం ఎక్కలేదు, అడవుల్లో పాలయ్యున్నాడు. ఒకనాటికి నేనే సింహాసనాసీనున్నవుతాను, నేనే ఇశ్రాయేలు ప్రజలను సార్వభౌమునిగా పరిపాలిస్తాను, సార్వభౌమ అధికారంతో సోవరెన్ కింగ్గా నేనే పరిపాలిస్తానని తెలుసు దావీదుకు. అయినా ప్రాణాలు అరచేతి పెట్టుకుని కొండ గుహల్లో, సొరంగాల్లో, అడవుల్లో ఎక్కడెక్కడో తలదాచుకున్నాడు. ఆ మహాభక్తుడు తొందరపడలేదు. దేవుని టైం వస్తుంది. ప్రవక్త మాట అబద్ధం కాదు. సమూయేలు తైలపు కొమ్ము తీసి నా తల మీద పోసి నా తండ్రి ఇంట, నా సహోదరులు ఎదుట నన్ను అభిషేకించాడు. అది వ్యర్థమవుతుందా? అబద్ధమవుతుందా? కానే కాదు. అబద్ధమయ్యే అవకాశమే లేదు. దేవుడు తన దాసుని పంపించాడు, నన్ను అభిషేకించాడు. ఇప్పుడేమో పరిస్థితి తారుమారైంది. ఒక అడవి జంతువును వేటాడినట్లుగా ఇశ్రాయేలుకు రాజైన వాడు సౌలు నా మీద విషపు చూపు నిలిపి వెంటాడుతున్నాడు. అయినా పర్వాలేదు, దేవుని టైం వస్తుంది, అంతవరకు నేను ఎదురు చూస్తాను అని అడవిలో తలదాచుకుంటూ ఎదురు చూశాడు దావీదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎదురు చూడకుండా మనము దేవుని ఆశీర్వాదాలు పొందలేము. ఎదురు చూడకుండా మన ప్రార్థనలకు సమాధానము, జవాబులు మనం పొందలేము. ఎవరైతే ఎదురు చూడటం నేర్చుకున్నారో వాళ్ళు దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. అడిగి వెంటనే జవాబు రాకపోయినా, అడిగిన వెంటనే జవాబు రాకపోయినా సరే, నా దేవుడు నమ్మకస్తుడు, తగిన సమయంలో నాకు జవాబిస్తాడని ఎదురు చూస్తున్న వాళ్ళు దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. తన కొరకు కనిపెట్టుకుని వారి విషయములో యేసునాథుడు తప్ప తన కార్యాన్ని సఫలం చేసే దేవుడు ఎవడు ఎక్కడా లేడు. ఎవడికి తెలియదు అసలు ఆ సమాచారం అని గొప్ప సాక్ష్యాన్ని పలుకుతున్నారు. మనము దేవుని కొరకు నిందలు మోసేవారుగా ఉంటే అది మంచిదే. దేవుని కొరకు ప్రాణములు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే అది మంచిదే. దేవుని కొరకు అవమానాలు భరించిన, త్యాగాలు చేసిన మంచిదే. కానీ అద్భుతాలు చూడాలంటే మాత్రం మొదట ప్రార్థించువారుగా, తర్వాత కనిపెట్టువారుగా ఉండాలి. అప్పుడే మనం అద్భుతాలను చూడగలుగుతాం. You simply have to wait with faith, not finding fault with God, not grumbling against God. దేవుని మీద సణుగుతూ ఎదురు చూడడం కాదు, నమ్మకంతో ఎదురు చూడాలి, నిరీక్షణతో ఎదురు చూడాలి, దేవుని స్తుతిస్తూ ఎదురు చూడాలి. భవిష్యత్తులోనికి చూచి వస్తున్న ఆశీర్వాదాలను అప్పుడే స్వతంత్రించుకొని ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఎదురు చూడాలి. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, లేకపోతే ఇంకో 6 నెలలు,
కానీ నేను అడిగినది నాకు తప్పకుండా దేవుడు ఇస్తాడు అని నిండు విశ్వాసంతో పట్టుదలతో స్వతంత్రించుకుంటూ మనం మన దర్శన నెరవేర్పు కొరకు మనం ప్రార్థన చేయాలి.